మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. తెలంగాణ రాష్ట్రంలో రవాణా వ్యవస్థ ఒక్కసారిగా స్తంభించిపోయింది. ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల కోసం సమర శంఖం పూరించడంతో పల్లె వెలుగు నుంచి మెట్రో ఎక్స్ప్రెస్ వరకు అన్ని బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. సర్కార్తో జరిపిన చర్చలు ఫలించకపోవడంతో కార్మికులు రోడ్డెక్కారు. ఈ సమ్మె ప్రభావంతో సామాన్య ప్రయాణికులు విలవిలలాడుతుంటే హైదరాబాద్ మహానగరం మెట్రో రైళ్లలో జన సందోహంతో కిక్కిరిసిపోతోంది. అటు ప్రభుత్వం ఇటు జేఏసీ పట్టు వీడకపోవడంతో రవాణా సంక్షోభం మరింత ముదిరేలా కనిపిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన సమ్మె పిలుపుతో రవాణా రంగం అతలాకుతలమైంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, కార్మిక సంఘాలను పునరుద్ధరించడం సహా మొత్తం 32 ప్రధాన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ కార్మికులు విధులను బహిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని డిపోల ఎదుట తెల్లవారుజాము నుంచే కార్మికులు బైఠాయించారు. ప్లకార్డులు చేపట్టి ప్రభుత్వంపై నిరసన చేపట్టారు. తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని కార్మిక నాయకులు భీష్మించుకుని కూర్చున్నారు. మంగళవారం సాయంత్రం 4 ఐఏఎస్ అధికారులతో కూడిన కమిటీ జేఏసీ నాయకులతో సుదీర్ఘంగా 4 గంటల పాటు చర్చలు జరిపినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయింది. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం 4 వారాల గడువు కోరడాన్ని జేఏసీ తప్పుపట్టింది. ఇది కాలయాపన చేసే ప్రయత్నమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమ్మెను ఉద్ధృతం చేశారు. అయితే నేడు మరోసారి ప్రభుత్వం తరపున అధికారులు చర్చలకు పిలవడంతో అందరి దృష్టి ఈ భేటీపైనే ఉంది. ఈ సమ్మె వల్ల దాదాపుగా 10,000 బస్సులు రోడ్డెక్కకపోవడంతో సామాన్య ప్రజలు నరకం చూస్తున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ప్రతిరోజు బస్సులో ప్రయాణించే 25 లక్షల మంది ప్రయాణికులు ఒక్కసారిగా దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు బస్టాండ్లలో గంటల తరబడి వేచి చూస్తున్నారు. బస్సులు రాకపోవడంతో ప్రయాణికులంతా మెట్రో వైపు మళ్లారు. దీంతో హైదరాబాద్లోని 3 కారిడార్లలో ఉన్న మెట్రో స్టేషన్లు ఇసుక వేస్తే రాలనంత జనంతో నిండిపోయాయి. ఎస్కలేటర్ల నుంచి ప్లాట్ఫామ్స్ వరకు ఎక్కడ చూసినా జనాలే కనిపిస్తున్నారు. మెట్రో రైళ్లు కిక్కిరిసి ప్రయాణిస్తున్నాయి. ఇదే తరుణంలో ఆటో డ్రైవర్లు కూడా ధరలు పెంచేయడంతో సామాన్యుల జేబులకు చిల్లులు పడుతోంది. వేరే దారి లేక ప్రయాణికులు అడిగినంత ఇచ్చి గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం మాత్రం కార్మికుల సమస్యల పట్ల సానుకూలంగానే ఉన్నామని చెబుతోంది. టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి మాట్లాడుతూ కార్మికులు సమ్మె విరమించి విధులకు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. 32 డిమాండ్లను ఒకేసారి పరిష్కరించడం సాధ్యం కాదని దశల వారీగా అన్నింటినీ అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక పక్షపాతి అని చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వం మెట్టు దిగి వస్తుందా లేదా కార్మికులు తమ పంతం నెగ్గించుకుంటారా అనేది నేటి చర్చల్లో తేలిపోనుంది. అప్పటి వరకు ప్రయాణికులకు ఈ తిప్పలు తప్పేలా లేవు.